బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. గట్టిగా నా బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది ఎవర్ లాస్టింగ్. వాయిస్ పాడాలి. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది ఎవర్ లాస్టింగ్. Love is great, his love is great. అది ఎవర్ లాస్టింగ్, అది ఎవర్ లాస్టింగ్, అది ఎవర్. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ ఒక సాంగ్ నేర్చుకున్నాం. ఏం సాంగ్ అది? పాడేసాం అక్క. ఇంకో పాట ఏదో నేర్చుకున్నాం మార్నింగ్ పూట, గుర్తొచ్చిందా? వెరీ గుడ్. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి యేసే, జీసస్. నెక్స్ట్ నా ప్రతి మాట వేసే, నా ప్రతి బాట వేసే. కూర్చొని యాక్షన్ చేస్తా పడతా, నిలబడి చేస్తారా? కూర్చొని అక్క మీరు. అయ్యో, వెనకున్న వాళ్ళు కూర్చొని చేస్తారంట. ఓకే, రెడీ 1 2 3 అంటే మీరు ఏం చేయాలంటే నిలబడాలి, కూర్చోవాలా. రెడీ 1 2 3 అంటే ఏం చేయాలి? ఇంకా 3 అనలా. రెడీ అంటే ఏం చేయాలి? ఓకే, రెడీ 1 2 3 గెటప్. పక్కన ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు లేపండి. మళ్ళీ లేగలేకపోతున్నారు అసలు, లేపండి. అది ఫీవర్ తగ్గిందా? ఓకే, గుర్తున్నాయి అన్ని పాటలు. ఓకే, పాడదామా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్ ఐ యామ్ రెడీ. ఏంటో అన్నిసార్లు అన్నారు రెడీ రెడీ రెడీ. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్ ఐ యామ్ రెడీ. I am ready. మీకేమో హ్యాపీగా ఉంది. నేను పొద్దుంచి మాట్లాడినట్టే ఉంటున్నాను 24 hours. వెరీ గుడ్. ఏం పాట? నా ప్రతి అడుగు యేసే. ఓకే, పాడదాం. రెడీ 1 2 3 స్టార్ట్. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, I love you, Jesus, I love you, I love you, I love you. నా ప్రతి అడుగు యేసే, మళ్ళా నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, I love you, Jesus, I love you, I love you, I love you. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. జీసస్ I love you, I love you, I love you. లా 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 లా, లా 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 లా. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. అయ్యో, ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలు చేయలేదు. అంతేనా? చేశారు కదా. మరి ఆశ్చర్యపోతే మనకి గట్టిగా పాడదాం. ఓకేనా? రెడీ? బాయ్స్ గట్టిగా పడతారు, గర్ల్స్ గట్టిగా పడతారు, చూద్దాం. అరే ఏంట్రా మాట్లాడకూడదు, గోల్స్ అంటుంటే మీరు సైలెంట్గా ఉంటారు. రెడీ 1 2 3 స్టార్ట్. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. అమేజింగ్ గాడ్, హల్లెలూయా, అమేజింగ్ గాడ్, హల్లెలూయా. వెరీ గుడ్, బాగా యాక్షన్ చేస్తారు. హల్లెలూయా, అమేజింగ్ గాడ్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యక్రియలను చేయును. బండ నుండి నీళ్లను ఇచ్చెను,
ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. అమేజింగ్ గాడ్ హల్లెలూయా కల్వరిలో రక్తము కార్చెను పాపము నుండి విడిపించెను కల్వరిలో రక్తము కార్చెను పాపము నుండి విడిపించెను రక్షణను అందించెను ఎబినేజరుగా నిలిచెను రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. అమేజింగ్ గాడ్ హల్లెలూయా. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. అమేజింగ్ గాడ్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు కరుడు మన దేవుడు ఆశ్చర్య క్రియలను చేయును. ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్య క్రియలను చేయును వెరీ గుడ్. ఓకే, కూర్చుందాం. కొత్త సాంగ్ నేర్చుకుందాం మనం. న్యూ సాంగ్. ఓకే, న్యూ సాంగ్ ఎంతమందికి ఇష్టం లేదు? ఓకే, తీర్మానించిన అనే పాట పాడుకుందాం. తీర్మానించాను. ఎన్నో సాంగ్ చూడండి ఒకసారి. కూర్చోండి అందరు, సిట్ డౌన్. సాంగ్ నెంబర్ 13 సాంగ్ నేర్చుకుందాం మనం. సాంగ్ నెంబర్ 13 ఓకే, ఒకసారి పాట పాడతాం మేము, వినండి. తర్వాత వన్ టైమే పాడతాం మేము. సెకండ్ టైం మీకు ఏం చేయాలి? పాట వచ్చేయాలి. నాతో పాటు చెప్పండి. నాతో పాటు చెప్పండి. తీర్మానించాను యేసుని వెంబడింప. ఖ్యాతి వద్దు, కీర్తి వద్దు, యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. ఖ్యాతి వద్దు, కీర్తి వద్దు, యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. అందరు చేతులు చూపించండి ఒకసారి. షో యువర్ హ్యాండ్స్, షో యువర్ లెగ్స్. కొట్టరు. నేను పాడతాను, తర్వాత మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా? తీర్మానించాను యేసుని వెంబడింప. నేను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను యేసుని వెంబడింప. నేను తీర్మానించాను. ఒక నిమిషం. మీరు మా ఫేసులు చూడొద్దు, సాంగ్ షీట్ చూడండి. 13 సాంగ్ చూడండి, మాతో కలిసి పాడండి. ఇప్పుడే వచ్చామండి మేము కొత్తగా, చూస్తున్నారు మమ్మల్ని. సో సాంగ్ షీట్ చూడండి. బాయ్, సాంగ్ షీట్ చూపించండి అందరూ ఒకసారి. మీ సాంగ్ షీట్స్ చూపించండి. లేని వాళ్ళకి కొత్త సాంగ్ షీట్స్ ఇస్తాం. నీ దగ్గర లేదా? మా 2 days నుంచి వస్తున్నాం కదా, అడగాలి కదా. సాంగ్ షీట్ లేని వాళ్ళు చేయి చూపించండి. ఓకే, పాడదాం. సాంగ్ షీట్ చూడండి. సాంగ్ నెంబర్ 13. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. తీర్మానించాను ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. తీర్మానించాను యేసుని వెంబడింప. నేను తీర్మానించాను సిలువను మోయుటకు. మళ్ళీ తీర్మానించాను యేసుని వెంబడింప. నేను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు, కీర్తి వద్దు, యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. ఖ్యాతి వద్దు, కీర్తి వద్దు, యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. వచ్చిందా? వచ్చేసింది. మీరు త్వరగా నేర్చుకుంటే ఇంకో సాంగ్ నేర్చేసుకుందాం.
ఓకేనా బాయ్స్? ఓకేనా? మీకు ఈరోజు మంచి ఇంకో గేమ్స్ ఉన్నాయి, మరి ఆడాలంటే మరి త్వరగా ఫాస్ట్గా ఉండాలి మీరు. ఓకే, డల్గా ఉంటే అట్లాగా. ఓకే, పాడదాం. రెడీ? తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు, యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెదను ఎల్లప్పుడూ. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. వచ్చిందా సాంగ్? యాక్షన్ నేనే చేస్తా. ఓకేనా? యాక్షన్ ఎవరు చేస్తారు? నేనే. సో మీరు నన్ను చూడబాకండి, అర్థమైందా? చూసి నవ్వబాకండి ఊరికి. ఓకేనా? ఒకసారి నవ్వండి అందరూ ఒకసారి. అందరూ భలే నవ్వుతున్నారు ఇప్పుడు కొత్త హీ 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 అని. ఓకే, ఇప్పుడు మేము పాట పాడి స్టాప్ చేస్తాం, మీరే పాడాలి. ఓకేనా? రెడీయా? రెడీ? అక్క పాట పాడి ఆపండి, వాళ్ళే పాడేస్తారు. రెడీ? 1 2 3 స్టార్ట్. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. పిల్లలు అందరికి వచ్చిందా పాట? సరే, ఇప్పుడు మీరు పాడండి. ఇంకా మేము పాడి ఆపితే వాళ్ళు పాడతాం, మీరే పాడేశారు పాట మొత్తం, అసలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా. మీరు జస్ట్ బాయ్స్ బాగా పాడుతున్నారన్న. Girls? గర్ల్స్ పాడరు. ఊరుకోండి అక్క, గర్ల్సే పాడుతున్నారు, బాయ్స్ మట్టికి స్టార్ట్ లేదన్నా, అసలు ఈ బాయ్స్ బాయ్స్ ఇక్కడ లేరు అక్కడ. అన్న నా చెవి చూడండి నన్ను ఎలా అయిపోయింది. బాయ్స్ బాగా పాడేశారు. బాయ్స్ పాడారన్నా, వాళ్ళు అలా అంటున్నారన్నా, అని అంటున్నారన్న బాయ్స్ అర్థం కదా, అన్న. పాడి ఆపుతాం, ఎవరు పాత వచ్చి తెలిసిపోతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్. తీర్మానించాను యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడు. ఆ 2 లైన్స్ కలిపి ఒకేసారి పాడాలి. ఓకేనా? సగం సగం కాదు. ఓకే, ఇప్పుడు యాక్షన్ చూద్దాం. యాక్షన్ చూసాక తర్వాత అందరం కలిసి పాడదాం. ఆర్ యు రెడీ? తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి
తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. అందరికి పాట వచ్చిందా? యాక్షన్ సాంగ్ యాక్షన్ చేయాలి, అందరూ చేయాలి. ఓకేనా? రెడీనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే, అన్న యాక్షన్ చేస్తారు, మీరు పాడండి నాతో పాటు, సరేనా? తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, ఖ్యాతి వద్దని వెళ్ళద నేను ఎల్లప్పుడూ. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళద నేను ఎల్లప్పుడూ. తిరగరా? తీర్మానించాను యేసుని వెంబడింప. వీళ్ళు స్లోగా పాడుతున్నారు. అసలు ఎంత నీరసంగా పాడుతుంటే, మధ్యాహ్నం ఫాస్టింగ్ చేస్తుంటే, పొద్దున ఆ పాస్టర్ గారు మంచి టిఫిన్ పెట్టారు, అయినా సరే వీళ్ళకి ఏమైందేమో. ఓకే, పాడదామా గట్టిగా? రెడీ, 1 2 3 స్టార్ట్. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను తీర్మానించాను యేసుని వెంబడింప, నేను తీర్మానించాను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి ఎల్లప్పుడూ. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, యేసుని వెంబడి వెళ్ళద నేను ఎల్లప్పుడూ 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 ఎల్లప్పుడూ. ఓకే, కూర్చుందాం. సిరం. ఓకే, సాంగ్ నెంబర్ 12 చూద్దామా? 12. ఈ 12 సాంగ్ ఎంతమందికి వచ్చు? సాంగ్ నెంబర్ 12 ఎంతమందికి వచ్చు? సాంగ్ నెంబర్ 12 ఒకసారి పాడతా వినండి. రెండే పెట్టి. హలో, ఓకే, పాడదాం అదే పాట. దావీదు గొల్లెదిని ఒడిసెలతో కొట్టిన. వచ్చుకమ్మ అందరికి ఒకసారి పాడదాం సార్ నాయని. ఓకే, పాడదామా? పాడతారా పాడరా? ఓకే, అందరు మేకప్ వేసుకుందాం. పౌడర్ డబ్బా తీసుకోండి. ఏంటి అసలు మేకప్ వేసుకుందాం? సండే స్కూల్ కి మేకప్ ఎలా వేసుకొస్తారు? లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి, పౌడర్ డబ్బా తీసుకోండి. తీయండి రా బాయ్స్, తీయండి. ఆ గట్టి పినండి. చుప్ 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 చుప్. ఎక్కువ రాసుకోబాకండి, గుర్తుపట్టలేరు మళ్ళా. అర్థం తీసుకోండి. వావ్, ఇంకా రాసుకున్నారు వాళ్ళు. గిఫ్ట్ ఇంకా రాస్తానే ఉంది. గిఫ్ట్ పక్కన సమీరా. ఓకే, చూసుకుని అర్థం తీసుకోండి. వావ్ వావ్ బాయ్స్ అండి, వావ్. బాయ్స్ బౌ అంటున్నారు. వాళ్ళ నుంచి వాళ్ళు బౌ. నేనేనా అనండి, నేనేనా ఎంత అందంగా ఉన్నా, చండాలంగా ఉన్నా. బాలేదా మీరు? ఏమన్నప్పుడు థ్యాంక్ యూ జీజస్, నేను చాలా బాగున్నా, జీజస్, నేను చాలా అందంగా ఉన్నా జీజస్, థ్యాంక్ యూ జీజస్, బాయ్ జీజస్, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. సండేస్ వీబీఎస్కి వెళ్ళొస్తా, మళ్ళా రాను. మళ్ళా రారా? వస్తారుగా, వెరీ గుడ్. ఓకే, దావీదు గొల్లెని పాట పాడుకుందాం ఒకసారి. నెక్స్ట్ రేపు కొత్త సాంగ్ నేర్చుకుందాం. ఇంకో 2 సాంగ్స్, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మీకోసం, బ్యాలెన్స్ అలా ఉంచాం. ఓకేనా? పాడదాం. ఓకేనా? దావీదు గొల్లియదును ఒడిసెలతో కొట్టెన్,
దావీదు గొల్యదును వడిసెలతో కొట్టెన్. ఎలా కొట్టెన్? గిర 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 తిప్పి కొట్టెన్. 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 ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. పడాలి వాయిస్. మూడు కాదు, నాలుగు కాదు, ఐదు రాళ్ళను ఎటి నుంచి తీసి ఒక రాయితో కొట్టెన్. ఐదు రాళ్ళను ఎటి నుంచి తీసి ఒక రాయితో కొట్టెన్. ఎలా కొట్టెన్? గిర 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 తిప్పి ఒక్కడే చూడండి. గిరా 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 కదా, గిర 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 తిప్పి కొట్టెన్. గిర 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 తిప్పి కొట్టెన్. ఓకే, పాడదాం. మీరు గిరా గిరా గిరా. ఓకే, అలా నేర్చుకున్నాం. ఓకే, ఇలా నేర్చుకుందాం ఈసారి. ఓకేనా? కొత్తగా నేర్చుకుందాం. ఓకేనా? రెడీ? గిర 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 తిప్పి కొట్టెన్. 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 ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నా వాయిస్ పాడాలి. మూడు కాదు, నాలుగు కాదు, ఐదు రాళ్ళను ఎటి నుంచి తీసి ఒక రాయితో కొట్టెన్. ఐదు రాళ్ళను ఎటి నుంచి తీసి ఒక రాయితో కొట్టెన్. గుమాం గుమాం సే మారా, గుమాం గుమాం సే మారా, గుమాం గుమాం సే మారా, గుమాం గుమాం సే మారా. दावीद ने गोलियत को गोपन से मारा. दावीद ने गोलियत को गोपन से मारा. कैसा मारा? गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. पढ़ा रे. गुमाम गुमाम से मारा. एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं. पढ़ा रे. पांच पत्थर नदी से लेकर एक पत्थर से मारा. पांच पत्थर नदी से उठाकर एक पत्थर से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. గుమాం గుమాం సే మారా. చాలు, ఇంకా అలసిపోయారు పిల్లలు. మీకోసం ఒక లీటర్ డ్రమ్స్ అప్ అన్ని తెచ్చిస్తాం మీకోసం. ఓకే, ఒకేసారి తాగిది. అమ్మా అమ్ము. అతే హిందీ రాదు. दावीद ने చెప్పండి. दावीद ने गोलियत को गोफन से मारा. कैसा मारा? ఎలా కొట్టాడు? गुमाम गुमाम से मारा. ఎలా కొట్టాడు? गुमाम गुमाम से గిరగిర मारा. తిప్పి కొట్టాడు. గుమాం గుమాం సే मारा. మారా. గుమా గుమా గిరగిర తిప్పి ఎలా కొట్టాడు? కొట్టంగానే గొల్లేది ఎలా పడ్డాడు రా? అలాగే పడ్డాడా? అది క్యాచ్ పెట్టాడు గొల్లేది దావీదు కొట్టంగానే. సో మీరు అలా జోష్గా పాడాలి మంచిగా. ఎలా పాడాలి? జోష్ అంటే ఏంటి? తెలుగులో హుషారు, తెలుగులో హిందీలో హుషారు అనమాట. ఓకే, పాడతారా? दावीद ने गोलियत को गोपन से मारा. कैसा मारा? गुमाम गुमाम से मारा. एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं, पांच पत्थर नदी से उठाकर एक पत्थर से मारा. पांच पत्थर. పత్తర్ అంటే రాయి. ఎన్ని తీసాడు రాళ్ళు? 5 తీసాడు. ఎన్ని రాళ్ళతో కొట్టాడు? 5 రాళ్ళు ఒకేసారి వేసాడా? ఒక్క రాయితో టపాను కూడా ఏమైపోయాడు? గొల్లేదు పడిపోయాడు. మీరు అలా పాడాలి నిదానంగా, స్లోగా. ఏదో మంత్రాలు చదువుతున్నారు ఇంట్లో. ఓకే, పాడదామా? రెడీ? పాట మర్చిపోయిన ఏం పాటరా? ఓకే, పాడదాం. వెరీ గుడ్. दावीद ने गोलियत को गोफन से मारा. दावीद ने गोलियत को गोफन से मारा. कैसा मारा? गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं. वॉइस पाड़े. गर्ल्स. पांच पत्थर नदी से लेकर एक पत्थर से मारा. पांच पत्थर नदी से लेकर एक पत्थर से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा. गुमाम गुमाम से मारा.
మటుకు బాగా కొడుతున్నాడు. ఏంటిది? ప్యాడ్. Pad. మీరు మాత్రం అదే అన్న పాడుకొని. వెరీ గుడ్. ఓకే, కొత్త పాట నేర్చుకుందాం. ఓకే. ఓకే పిల్లలు, వచ్చింది ఈ పాట. ఒకసారి నించోండి. మరి తెలుగులో యాక్షనే, హిందీలో కూడా ఒకటే యాక్షన్. నించోండి, స్టాండప్. హలో హలో, మైక్ చెక్. అరే పిల్లలు, నేను నించోమన్నాను కానీ మాట్లాడమన్నాను. ఓకే, ఆర్ యు రెడీ? మీరు కిందంటేనే బాగా పెద్దగా చెప్పారు పిల్లలు. చెప్పండి ఇప్పుడు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, పాడదామా? గుమా గుమాంసే మా. పొద్దునేం పాట నేర్చుకున్నారు? హలో హలో, టైం అయింది. ఇంటికి వెళ్ళే టైం అయింది. భోజనం చేసే టైం. అవునా? భోజనం చేసే టైం అయిందా? సరే, అక్కడ ఏంటి నన్ను డిస్కస్ చేస్తున్నారేంటి? సిరి వాళ్ళందరూ ఏంటి? సిరక్క ఏంటి ఆ గ్రూపు? ఎందుకు? పాడండి పొద్దున్న నేర్చుకున్న పాట. 1 2 3 స్టార్ట్. హలో హలో, టైం అయింది, టిక్ టిక్ టాక్. వాయిస్ పాడండి నాన్న. హలో హలో, టైం అయింది, టిక్ టిక్ టాక్, టిక్ టిక్ టాక్. బైబుల్ చేత్తో పట్టుకొని, బుక్కు పెన్ను తీసుకొని, చకచకమంటూ VBSకి వెళ్ళి వద్దాం. చకచకమంటూ VBSకి వెళ్ళి వద్దాం. చక్ 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 చక్. ఆగండి, బాయ్స్ బాగా చకచక చేస్తున్నారు కానీ మీరు ఏం చేయొద్దు. మీరు చేతులు కట్టుకోండి. మీరు ఎందుకు పాడట్లే? మీరు ఎందుకు యాక్షన్ చేయట్లే? ఓహో, మీరు అటు ఉండాలి కదా. అటంతా మీ పవర్ ఉంది. అవునా? ఇటు గర్ల్స్ పవర్ లేదా? సార్ మీరే పాడండి గట్టిగా. 1 2 3 స్టార్ట్. హలో హలో, టైం అయింది. హలో హలో హలో, టైం అయింది నిజంగానే. మీరు నేర్చుకునేది మర్చిపోయారా పిల్లలు? సరే, అందరూ కలిసి పాడండి. 1 2 3 స్టార్ట్. టిక్ టిక్ టాక్, టిక్ టిక్ టాక్, VBS కు టైం అయింది. టిక్ టిక్ టాక్, టిక్ టిక్ టాక్. హలో హలో, టైం అయింది, VBS కు టైం అయింది. బైబుల్ చేత్తో పాడాలి గట్టిగా, ఇంకా గట్టిగా. పాడాలి. చెక్ 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 చెక్. మమ్మీ టాటా చెప్పాలరా బాయ్స్. మమ్మీ టాటా, డాడీ టాటా. నా గొంతు నాకు వినబడట్లా. సరేనా? నా మీద నీకు కోపం వచ్చినట్టుంది బాగా. ఓకే, ఇప్పుడు పాడిన పాట హిందీ పాట. గుమా గుమాంసే మార. ఎలాగా చేయి చూపించండి ఒకసారి. మీ పక్కన వాళ్ళకి చేయి తగలకూడదు. మీ చెయ్యి పైకి లేసి గుమా గుమాంసే మార అంటే ఏం చేయాలి? కూడా ఎవరిని కొట్టద్దు. మీరు కొట్టుకోవద్దు, పక్కన వాళ్ళని కూడా కొట్టద్దు. అది 1 2 3 స్టార్ట్. గుమా గుమాంసే మారా.
క్లాప్ కనపడాలి అనియా పాట అనియా. నేను అదే చెప్పింది మేము అసలే వెనక్కి వెళ్తుంటే ఇంకా మమ్మల్ని కింద పడికి వెళ్తున్నాం. గుమా గుమాం సింగ్ ఆగండ్రా, మనం మారానే, మా అన్నయ్య మారాలి. ఇంకా స్పీడ్ వెళ్ళినా పర్లా. సరే, డోలక్ ఉండేవాడికి డోలక్కే కొడుతున్నావా? డోలక్ తీసే, డోలక్ అన్నీ కొడతాడు. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. గుమా గుమాం సే మరా, గుమా గుమాం సే మరా, గుమా గుమాం సే మరా. గట్టిగా దావీదునే దావీదునే గొల్యాతుకో గోపన్ సే మరా. పాడాలి. దావీదునే గోపన్ సే మరా, కేసే మరా, గుమా గుమాం సే. గట్టిగా once again. एक नहीं बाईस पाడాలి. पांच पत्थर नदी से उठाकर एक पत्थर से मरा, पांच पत्थर नदी से उठाकर एक पत्थर से मरा, मरा गुमा गुमाम से राउंड राउंड, गुमा गुमाम से తిరగాలి. గుమా గుమాం से బాయ్స్ తిరగాలి. గుమా గుమాం से స్పీడ్గా గుమా గుమాం से. ఆగండి ఆగండి ఆగండి. అసలు సహజంగా ఆడపిల్లలు సిగ్గుపడతారు. మీకేం వచ్చిందిరా సిగ్గు? మీరు తిరగట్లేదు ఏంటి అసలు? మీరు స్పీడ్గా తిరగాలి. ఓకేనా? సిడన్ సిడన్. అరే పొద్దున మీకు నేనేం తీసుకొస్తానని చెప్పా? గర్ల్స్కి ఏం తీసుకొస్తాను? కేకులా? క్రౌన్స్. బాయ్స్కి ఏం తీసుకొస్తానా? ఓకే, నేను మార్కెట్కి వెళ్ళటం మర్చిపోయా, కొద్దిగా హడావుడిగా ఉండి. కానీ మీకు నేను వచ్చేటప్పుడు మేకప్ కిట్ అని, రియల్ అది మేకప్ కిట్ పప్పలంట, లేస్ అంట, దాని మీద రాయబడింది. అదొకటి. మీకైతే రింగ్ అది తింటేనంట ఇక 10 రోజుల దాకా ఆకలేదంట, ఎందుకంటే మంట పుట్టిద్దంట కడుపులో. ఓకే, ఆ కవర్ తీసుకురారు ఒకసారి, రిప్కా గ్రీన్ కలర్ది. సరే, ఆ 2 మంట తగ్గిపోవడానికి కూడా లాలీపాప్ కూడా తెచ్చా. ఓకే, ఒకసారి అటెండెన్స్ బుక్ ఇవ్వండి. అందరు గదిగో బైబిల్ తీస్తున్నారు మీరు. నాకు తెలుసు మీరు దొంగలు. బైబిల్ మూసేయండి రా పిల్లలు. టీచర్స్ ఇప్పుడు నించోండి నాన్న, ఇప్పుడు కూర్చోద్దు. ఒకసారి చూడండి, మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి నేను. టీచర్స్ నించోండి. సిరక్క నేను చూస్తానే ఉంటా. ఎవ్వరు కరిష్మానా చరిష్మానా? ఏంటి రేష్మా? బుక్ చూడకూడదు, బైబిల్ చూడకూడదు. ఇదిగో నేను ఏడ్చి చెప్పిన తెలుగులోనే కదా తెలిసిందే, నేను హిందీలో చెప్పలేదు కదరా. ఒక్కసారి కాదు, ఇంటికి వెళ్ళి ఏం చేసావు? ఒకసారి నిద్రపోయావా? నేను అడుగుతానని చెప్పాను కదా సాయంత్రం. ఓకే, పొద్దున బిగినర్ క్లాస్ పిల్లల్ని అండ్ ప్రైమరీ క్లాస్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగా. ఇప్పుడు ఇంకొంతమందిని అడుగుతా. ఓకే, ఇద్దరిద్దరిని మాత్రమే అడుగుతా. వాళ్ళు నాకు వచ్చి సమాధానం చెప్తే చాలు. క్లాస్కి ఇద్దరే. ఓకే, 8th క్లాస్ వాళ్ళు రెడీగా ఉండండి. 8th క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్. సంజన, జీ సంజన. అమ్మా ఉందా సంజన? సతుకులు పడిందా? ఉందా? మరి రారా. ఎందుకు వచ్చా నీ రేజీ? నేను అవసరంగా వచ్చా, రాకపోయినా బాగుండేది. సంజన, మీకు ఎన్ని పాఠాలు చెప్పారు? మీ అక్క ఎవరు అసలు? మీ టీచర్ గారు ఎవరు? బీపీ అక్క.
ఫీబే ఏది అక్కేరి? ఫీబే అక్క. ఎన్ని పాఠాలు చెప్పారు? 3 పాఠాలు చెప్పి. ఎన్ని కంటత వాక్యాలు? 3. ఓకేనా? నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే 3 స్టోరీస్లో 2 స్టోరీస్ నేను చెప్పి ఒక కంటత వాక్యం చెప్పాలి. బుక్ ఎవరైనా చూస్తే నేను చూస్తాను, ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. గుమా గుమాసే మారా కాదు, బ్యాట్ బ్యాట్ మారా. ఇక మారాలు ఉండవు. మరగయ్య చెప్పురా స్టోరీ నేమ్. ఫస్ట్ స్టోరీ నేమ్ పరివర్తనతో వెంబడించాలి. పరివర్తనతో వెంబడించాలి. పరివర్తనతో లోబడి వెంబడించాలి. జక్కయ్య. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమకాండము 3:14. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. లూకాసు వార్త 19:10. ఇలా ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుతారని. అక్క నువ్వు ఇట్రా. ఏంటి మీ ఇద్దరు వెనక ముందు ఉన్నారు ఎందుకు? ఇక్కడ ఒకటి ఉండండి. మీ ఇద్దరు ఏంటమ్మా ఒకళ్ళు వెనకాల ఉండండి. అన్నయ్య యూనిటీగా ఉండమన్నాడని చెప్పి ఇప్పుడు అతుక్కొని అంటారు మీరు. అక్కడ టీచర్ ఉండొచ్చు. పాస్టర్ అక్క మీరు ఒకసారి ఇక్కడికి రండి అక్క. ఈ అమ్మాయి తప్పు చెప్పింది అక్క, తీసుకొచ్చారా? నేను అట్ల కాడదేమన్నా రెండక్క. ఈ అక్కకి మేకప్ లాలీపప్ప ఏమంటారు దాన్ని? దీని మీదే ఉందరా మేకప్ బాక్స్ అంట. కొట్టండి, గట్టి క్లాస్ కొట్టండి. నేను ఇచ్చేదా కొడతానే ఉండాలి. ఇదే కనబడట్లా. నువ్వు పింకు, అది కూడా పింక్. ఇంకా గట్టి క్లాప్స్ కొట్టండి చెల్లికి. నెక్స్ట్ వెళ్ళాను. ఇప్పుడు ఏదో లాలీపాప్ ఇస్తున్నాం కానీ ఫైనల్ డే రోజు ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఉన్నాయి. ఓకేనా? దానికి ఇంకా మంచి తీసుకొస్తారు అన్ని వాళ్ళు. దానికోసం ప్రిపేర్ అండి. ఓకే, ఇంకొకళ్ళు 8th క్లాస్ వాళ్ళే కదా. అక్క 7th రాసిన తర్వాత 8th క్లాస్ వాళ్ళు రాయలేదే, 9th వాళ్ళు వచ్చారు. ఇది 9th, ఇక్కడ 8th ఏది? ఇట్లా రాశారు, ఇట్లా రాశారు, ఇట్లా రాస్తారా? ఓకే, నెక్స్ట్ కే ఆనంద్ పాల్. కే ఆనంద్. ఏంటి ఎరుతున్నారు? ఇంకా చెప్పలేదుగా. ఓరి బాబాయ్. సరే, నువ్వు బాగా చదువుతాను. వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ముందు ఎక్కడికి. ఓకే, 2 లెసన్స్ నేను చెప్పారు. చెల్లి ఒక కంటత వాక్యం చెప్పారు. ఇప్పుడు నువ్వు 2 కంటత వాక్యాలు చెప్పాలి, ఒక లెసన్ నేమ్ చెప్పాలి. చెప్పు. ఈరోజు స్టోరీ ఏం చెప్పారు? పాఠం పేరేంటి? దగ్గర పెట్టుకో మైకు. ప్రార్థనతో వెంబడించు. యేసయ్యని ప్రార్థన చేస్తే ఏం చేయాలి? వెంబడించాలి. దగ్గర పెట్టుకో. ఎవరి గురించి చెప్పారు స్టోరీ? మోషే గురించి. ఎవర్రా చెప్పింది? నువ్వేనా? ఏమవుతాడు నీకు తమ్ముడా? ఎల్ల డ్రెస్ నువ్వే చెప్పింది. అసలు ఆమె రాలా, బాగా నెడుతున్నారు. చెప్పు, దగ్గర పెట్టుకో. మోషే గురించి ప్రార్థనతో వెంబడించాలని చెప్పారా? మోషే గురించి చెప్పారు ఇవాళ.
మా ప్రార్థనతో వెంబడిస్తే మోషే లక్షణం ఉంది దాంట్లో. నో, తప్పు చెప్పావు. మోషే కాదు. ఎవరు చెప్తారు? బాయ్స్, గర్ల్స్ చెప్పరా. యెహోషాపాతు అయితే నీకు మోషే ఎలా గుర్తొచ్చాడు? సరే నువ్వు వెళ్ళు. స్టోరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ యశ్వంత్. యశ్వంత్ ప్రార్థన గురించి ఎవరి గురించి చెప్పారు అక్క? యెహోషువ. యెహోషువనా? ఏంటి పాత ఎవరికి ఇచ్చావు? అయితే మీరు యెహోషువ సరిగ్గా పాత. చేసినట్లా. దగ్గర పెట్టుకో మైక్. యెహోషాపాతు అలాగే ఉంచుకో. ఏంటి దానికి వచ్చిన కష్టం ఏంటి? 3 దేశాలు యుద్ధంకి వచ్చినాయి. దేనికి వచ్చినాయి? యుద్ధంకి. యుద్ధానికి. దగ్గర పెట్టుకో. నేను అడిగాను. యుద్ధానికి వస్తే యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. వెరీ గుడ్. ఆయన చేయలేదు ఉపవాసం? చేశాడు. అప్పుడు ఏం చేశారు దేవుడు మరి? దగ్గర పెట్టుకున్నా. మీరెవరు మాట్లాడకూడదు. యెహోషాపాతు ప్రార్థన చేస్తే ఏం జరిగింది అప్పుడు? యెహోషాపాతు యుద్ధం గెలిచారు. ఎలా ఎలా గెలిచాడు యుద్ధాన్ని? దేవుడు నడిపించాడు. ఎట్లా? ఎవరు చెప్తారు? గర్ల్స్ లో పింక్ కలర్ డ్రెస్ ఇస్తారా అమ్మా? ఆయన చెప్పాడు అదే. ఎలా గెలిచారు అంటున్నా. యుద్ధం ఎలా చేశారు వాళ్ళు? దర్శనం ఏమొచ్చింది చెప్పు. రైటే నువ్వు చెప్పింది. వెళ్ళిపోనాను. దర్శనం ఏమొచ్చింది? ఏమొచ్చింది? నిజమే, దర్శనం, ప్రవచనం వచ్చింది. దర్శనంగా ఏమొచ్చింది? అయితే మీ క్లాసు వాళ్ళు అక్క చెప్తున్నా సరిగ్గినట్ల అర్థమైంది. మీకు మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకు వచ్చారనుకుంటున్నా అంటే ఏదో చేయాలి కాబట్టి రావటం, అలా ఉండకూడదు. ఓకే, ఇప్పటికి మీకు 5 పాఠాలు అయినాయి. ఈరోజుతో ఇంకా 5 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాలు మొత్తం చెప్తారు. నేను అడుగుతాను వరుసగా. ఓకేనా? ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం ఈ బేస్ దాకా ఇక్కడే ఉంచుతాం. అది రిలీజ్ ఎప్పుడు అంటే వచ్చే సంవత్సరం. పాస్టర్ గారు అనుకున్నారు వీళ్ళందరినీ నేనేం చేయాలి అని. నో ప్రాబ్లం అన్న, వీళ్ళందరినీ సేవకు తీసుకెళ్ళటమే. మీరు ఎంతమంది సహకారులు ఉంటారు? నెక్స్ట్ ఇంకోనేం పిలుస్తున్నా. సరే, 8th క్లాస్ వాళ్ళు అంతగా వినలేదులే కానీ 9th క్లాస్ వాళ్ళు పిలుస్తాను. అమ్మయ్యా ఇట్రారా. నువ్వే వీడ్రా. నువ్వే అమ్మయ్య అన్నావుగా. అమ్మ అయ్యా రా, ఇటు దగ్గరికి రా, తొందరరా. 3 గంటల వాక్యాలు చెప్తురా. 3 ఏంటన్నా 30 చెప్తానన్నట్టు వస్తుంది. గంటల వాక్యం చెప్పి రిఫరెన్స్ చెప్పాలి. ఫస్ట్ కంచి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని మోషేతో చెప్పాను. మోషేతోనా అక్క? అన్న చెప్తా. అతనితో చెప్పాను. ఎవరతను? మోషేనా? అన్న ఆగండి. అన్న జక్కయ్య. జక్కయ్యతో చెప్పారు. ఏంటి స్టోరీ పేర్లే మార్చేస్తున్నారా? సరే రెండో కంటది వాటి. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. మూడో కంటది వాక్యం చెప్పు. ఈ రోజుది చెప్పు. ఎవరు గుర్తు చేయకూడదు. అవసరంలా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చదవలేదని మాకు అర్థమవుతుంది. టీవీ చూసి ఉండొచ్చు, ఆడుకొని ఉండొచ్చు, నిద్రపోయి ఉండొచ్చు, ఇంక లేకపోతే రోడ్డు మీద ఎయిర్ బ్యాచ్ లాగా తిరిగి ఉండొచ్చు. ఏం చేసావు మరి ఇంటికి వెళ్ళి?
మరి చదివింది చెప్పు. బిగినర్ క్లాస్ వాళ్ళు పొద్దున్న అడగంగానే గబా గబా చెప్పేశారు అన్నీ. మరి మీరు చెప్పపోతే అట్లా వెళ్ళు. నెక్స్ట్, అయ్యా లాలీపాప్ నాకు కనపడింది, నేను తీసేసుకుంటా. నాకు కావాలి ఇప్పుడు లాలీపాప్. పెట్టేసుకో జోబులో, 2 పెట్టేయి. 10th క్లాస్ వాళ్ళరా, 10th. దీపిక, ఈ దీపిక, ఈ దీపిక తర్వాత బి జశ్వంత్. బి జశ్వంత్ రెడీగా ఉండాలి. 2 స్టోరీ నేమ్స్ చెప్పు. పరివర్తనతో వెంబడించాలి, ప్రార్థిస్తూ వెంబడించాలి. ఈరోజు పాఠం చెప్పండి. సెకండ్ పాఠం ఏంటి? లోబడి వెంబడించాలి. ఫస్ట్ ఎవరి గురించి చెప్పారు అక్క? యాకోబు. యాకోబు. యాకోబు చరిత్ర. ఓకే. రెండో పాఠం లోబడి వెంబడించాలి. యోబు. వెరీ గట్టి క్లాస్ కొట్టండి. పాస్టర్ గారు రండి. పాస్టర్ గారు మీరు రండి. ఓకే. క్లాప్స్ కొట్టండి చెల్లికి. ఎవరు తర డే అసలు మేము ప్యాడ్ కొడుతున్నాం కదా, కాంగో కొడుతున్నాం కదా, లైట్లు పెడుతున్నాం కదా, మమ్మల్ని అడగరు అనుకుంటున్నారా? శ్రీరామ్, వేర్ ఇస్ ద శ్రీరామ్? అసలు వాళ్ళనే అడిగేది నేను. ఎందుకంటే మీరు పని పిశాచులు, ప్రార్థనకు దొంగలు. మనకు 2 ఉండాలి. చెప్పు, కంటద వాక్యం చెప్పు. అంటే తిరిగి నాకు వెళ్ళి జరగద్దు. మొదటి రోజు చెప్పు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మైక్లో చెప్పు నాన్న, ఏం భయపడక్కర్లా. చెప్పు, నేనున్నానుగా. రెడీ స్టార్ట్. మా రుణస్థులము మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మత్తయి 6:12. రెండో రోజు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన మీరు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతనులు కీర్తనలు పాడవలెను. ఎక్కడుంది? యాకోబు 5:13. వెరీ గుడ్. గట్టి క్లాస్ కొట్టండి. సుందరన్న అనుకుంది ఏంటంటే నన్నే పిలవాలనుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని పిలిస్తాను అయ్యా అంటున్నాడు అన్నయ్య. సుందరన్న అది మీకు కాదు, వాళ్ళకి. గట్టి క్లాప్స్ కొట్టండి తమ్ముడికి. వెరీ గుడ్, వెల్ డన్. ఇప్పుడు శ్రీరామ్ వస్తాడు మన మధ్యలోకి. ఏడి కాలు నొప్పా? ఏ బాబు మా టేబుల్ పడిపోద్దిరా. మాకుందే ఒక టేబుల్ ఆయన. కంటద వాక్యం చెప్తే అక్కడే ఉండు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అనక్కు. కంటద వాక్యం చెప్తావా, స్టోరీ నేమ్ చెప్తావా? నేను తెలుగులేనమ్మా అడిగింది, మళ్ళీ నన్ను ప్రశ్నించద్దే. కంటద వాక్యం చెప్తావా, స్టోరీ చెప్తావా? స్టోరీ నేమ్స్ చెప్తావు అంతా. 3 స్టోరీ నేమ్స్ చెప్పాలి. 30 కాదు, ఓన్లీ 3. 1 2 3, నో 30. ఏం చేసావు మధ్యలో? ఎందుకు వెళ్ళావు? హాస్పిటల్కి వెళ్ళావా? అయితే అక్కడికి వెళ్ళావు. తప్పించుకోవడానికి అసలు ఎంత తెలివైనవాడంటే. కానీ నెంబర్ 1గా వర్క్ చేస్తున్నాడు, దాంట్లో తిరగలేదు. ఓకే, నెక్స్ట్. ప్రైమరీ క్లాస్ టీచర్ ఎవరు? ప్రైమరీ క్లాస్ అక్కడికి రారా. ఇంకొకళ్ళు ఉండాలి. మొత్తం నువ్వేనా? మీలలో ఒకళ్ళని పిలు, ప్రైమరీ క్లాస్ వాళ్ళని. ఇటు తిరిగి పిరుగు. గర్ల్స్లో పిలు.
చూడకుండా చెప్పావు పేరు. గిఫ్టీ. గిఫ్టీ ఏమవుద్ది నీకేమా? అక్క అయిద్దా? అయితే కూర్చో. టీచరా కాయితేరా? బాయ్స్లో చెప్పు. మీకు పరీక్ష ఏంటంటే మీ పిల్లల్ని చూస్తే పేరు గుర్తొస్తుంది. అభిషేక్ ఎవర్రా? అభిషయ్. ఏంటి అభిషయ్ నీ క్లాసా? అంతా అభిషయ్. నువ్వు 3 స్టోరీ నేమ్స్ చెప్పాలి. నువ్వు 3 కంటత వాక్యాలు చెప్పాలి. సత్యండ్ర దేవుడా, నేను వదిలేకూడదు, నిన్నే అడగాలి అసలు యాక్చువల్గా. స్టోరీ నేమ్స్ చెప్తాను. ఫస్ట్ ప్రాముఖ్యమైన పిల్లలు. చెప్పు. ప్రాముఖ్యమైన పిల్లలు. వెరీ గుడ్. సెకండ్ యాయిరు. యాయిర్ ఏంటి? స్టోరీ నేమ్ ఉంటుంది కదా. అక్కడ అక్క ఫీల్ అయిపోతుంది, తల తీసుకెళ్ళి గోడ గుద్దుకుంటుంది. అంత ఫీల్ అవ్వక్కర్లా. చెప్పు. యాయిరు బిడ్డను కాపాడడం కోసం యేసే దగ్గరికి వెళ్ళి నా ఇంటికి రండి అని పిలిచాడు. ఎందుకు? వాళ్ళ పాపకు బాగాలేదా? నిజమేనా? స్టోరీలో అదే ఉంది. ఇప్పుడు యేసే ఏం చేశాడు? యాయిర్ ఇంటికి వచ్చి పాపను లేపాడు. ఏమైంది పాప అప్పటికే? చనిపోయింది. ఏమన్నారు యేసయ్య యాయిర్ కుమార్తెతో? పాప చనిపోలేదు, పండుకుంది అని చెప్పాడు. తర్వాత చేయి పట్టుకొని ఏమన్నారు యేసయ్య? చిన్నదానా లేగు అని చెప్పాడు. ఆగు, గిఫ్ట్ నీకు గిఫ్ట్ ఇద్దాం. నువ్వు మళ్ళీ లేకపోతే అక్క ఎందుకు వెళ్ళిపోయావు? ఇచ్చేదాకా ఉండవా నా గోనికి. ఇప్పుడు అభిషేక్ 3 కంటత వాక్యాలు చెప్తావా లేకపోతే స్టోరీస్ చెప్తావా? ఒక స్టోరీ చెప్పేసి. 2 స్టోరీలు గుర్తున్నాయా? ఒకటే ఉంది. సరే, ఈరోజు చెప్పు అని. ఈరోజు అక్క ఎవరి గురించి చెప్పారు? అక్కకెళ్ళి చూడకూడదు. ఈరోజు ఉదయం అక్క ఏం స్టోరీ చెప్పారు? సార్ నీకే స్టోరీ గుర్తుంది? దగ్గర పెట్టుకో. ఓ బాబు. ఏంటిది స్టోరీ? ఓ బాబు ఆడుకుందామని దారిలో వెళ్తుంటే తనకు ఒక పెద్ద మామిడికాయ చెట్టు కనపడిద్ది. చెప్పేశారు ఎవరో? బైబిల్ స్టోరీ కావాలి నాకు. ఫస్ట్ రోజు ఏం స్టోరీ చెప్పారు అక్క? పోయిన సంవత్సరం ఫస్ట్ రోజు కాదు, నిన్నగాక మొన్న ఏం చెప్పారు? శిష్యుల గురించి ఏం చెప్పారు? వెరీ కరెక్ట్ అని చెప్పింది. పెట్టు. ఏం చెప్పారు శిష్యుల గురించి? దేవుడు వాక్యం బోధిస్తుంటే చిన్న పిల్లలు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? వాళ్ళ పేరెంట్స్. తీసుకొస్తే ఏం జరిగింది? శిష్యులు వాళ్ళని ఆపేశారు. ఎందుకు ఆపేశారు? దేవుడు అక్కడ బోధించుచున్నాడు. ఏం చేశారు? యేసయ్య శిష్యుల్ని గద్దించి, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానియుడి, ఇటువంటి వాడిదే పరలోక రాజ్యం అని చెప్పాను. రానీయకపోతే అతన్ని ఏం చేయమన్నారు? ఆటంకపరిస్తే ఏం చేయమన్నారు? యేసయ్య ఆటంకపరిచిన వాళ్ళకి వచ్చే శిక్ష ఏంటి? అక్క చెప్పలా? చెప్పారా? చెప్పారా? చెప్పలేదా? అక్క చెప్పలా. ఎవరైనా పిల్లల్ని ఆటంకపరిస్తే వాడి మెడకి పెద్ద తిరగరాయి కట్టి సముద్రంలో వేసేయమన్నారు. సో పిల్లల్ని ఏం చేయకూడదు? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు గట్టిగా చెప్పండి, ఆట. మీలాంటి వారిదే పరలోక రాజ్యం. ఓకే అన్న, ఇంకొక అక్క పేరు కానీ ఆంటీ గారి పేరు చెప్పండి, వాళ్ళు వస్తారు. వెళ్ళిపోతా, ఇప్పుడు వెళ్ళిపోతా ఇంటికి. సుష్మాన్ రండి అక్క. ఇంకొకరు పేరు చెప్పండి అన్న. సునీత. సునీతక్క, సుష్మక్క రండి. క్లాప్స్ కొట్టండి అక్క వాళ్ళకి.
అక్క చూసా ఫోటోలు తీసుకుంటుంది, నా క్లాస్ పిల్లలు చెప్పారు. అక్కకి ఎంత సంతోషం. ఇంకోండి అక్క, అక్క మీరు ఇట్రండి ఆ ఫోటో. అరే తీరా, నిజంగా నీకు గుర్తుకుంటుంది. అమ్మ మీరు ఉండండి, గిఫ్ట్ అలాగే ఉంది, ఫోటో తీయాలి. చూడు అక్కకి వెళ్ళి చూడు. నెక్స్ట్ అక్క మీరు రండి, క్లాప్స్ కొట్టండి వెనక్కి. వెరీ గుడ్. నేను ఒక 5 minutes టైం తీసుకుంటాను, తర్వాత మిమ్మల్ని పంపించేస్తా. గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒకసారి చేతండి. గ్రీన్ గ్రీన్ ఒకసారి రానా నన్ను. ఇంకెవరు గ్రీన్ డ్రెస్? అదా తమ్ముడు రా, నువ్వు కూడా రా. గర్ల్స్లో ఒక్కరు రండి. ఇంకా నువ్వు రా సిరి. ఓన్లీ 4 members చాలు. అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి నాన్న, ఒకసారి ఎవరా. నువ్వు వెళ్ళు, నలుగురే. నువ్వు కొద్దిరికి జరిగినానా, అక్కడ పెట్టాను. ఇటు జరిగి, నువ్వు జరిగి కనపడాలి. నువ్వు ఎదురుకురా. మీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టు. మీరు ఎడం చేత్తో ఎక్కువ రాస్తారా, కుడి చేత్తోనా? ఏది ఎక్కువ వాడతారు? కుడి చేయనా? ఓకే. ఇప్పుడు నేను వెళ్తా ఒక చిన్న మా పని చేపిస్తా, దాని ద్వారా మనం ఒక పాఠం నేర్చుకుందాం. మీ ఎడం చేయి వెనక్కి పెట్టేసుకోండి, కుడి చేయిలో పెట్టండి, కొద్దిగా ఎదురు జరగండి. మీ చేతిలో వాటర్ బాటిల్ పెడతా నేను, ఓకేనా? ఏది నీ చెయ్యా ఉందా? ఎవరు ఎక్కువసేపు దాన్ని అలాగ బ్యాలెన్స్ చేసి ఉంచుతారో వాళ్ళు గెలిచినట్టు. చూద్దాం. టైం నేను స్టార్ట్ అంటాను, అప్పుడు మీ ఎడం చేత్తో బాటిల్ పట్టుకో చెప్తా. అలాగే వచ్చి పైన పట్టుకోరా, పైన పైన కింద తెలియట్లేదు తేడా. ఇట్ట పెట్టి చెయ్య. నేను పెట్టుకోమన్నప్పుడు మీ చేతిలో పెట్టుకోండి. అన్న సందీప్ అన్న ఒకసారి టైమర్ చూడండి అన్న వీళ్ళని. ఇంకొక బాటిల్ ఏది అన్న? 4 ఉండాలి. లేదు 4 పెట్టాను అక్కడ నేను. ఓరి నాయన, ఏది 4 బాటిల్స్ పెట్టాను అక్కడ నేను. పోయి సగం నీళ్ళు పోయి, నాకు తెలిసి చెట్టండి. ఎవరు తాగారు? శ్రీరామ్ అభిషేకాన్ని. సగం సగం, ఎందుకంటే అందరికీ సగం. నువ్వు ఇటు వచ్చిపోయాలి, అక్కడ ఫ్లెక్స్ ఉన్నాయి. సగం సగం. ఓకే, రెడీ స్టార్ట్. నేను అంటాను, నేను కూడా టైం చేస్తాను. ఆ ఫోన్ అక్కడ ఉందన్నా, టైమర్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా చెప్తారా? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్తే నేను గిఫ్ట్ ఇస్తా. యేసుప్రభు వారు సిలువ మీద ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పెద్దలు ఎవరు చెప్పొద్దు, స్టూడెంట్స్ వరకే చెప్పండి, టీచర్స్ కూడా చెప్పొద్దు. ఏ టైం నుంచి ఏ టైం దాకా సిలువ మీద వేలాడాడు? 10 నుండి 3 వరకు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3. ఓకే, ఎవరు చెప్తారు? బైబిల్ చూడకుండా చెప్పాలి. చెప్పునానా, ఏంటి అంతసేపు చెప్తున్నా? పొద్దున ఎప్పుడు టైం అడిగింది నీ స్పష్టంగా. ఎన్ని తెలుసా తెలీదు అంతే. 11 నుంచి కూర్చో. మనకేదో తెలిస్తే చెప్పాలి, లేకపోతే లేదు. ఇంకెక్కడ ఎవరో చెప్పారు? ఎవరు చెప్పండి? 9 to 3. యేసు వార్తలో ఉంది అది. అక్కోళ్ళు చెప్పేపాటికి మీరు విని చెప్తున్నారు కదా 9 to 3 అని. అది ఓకే, టైం స్టార్ట్ చేస్తున్నా. పెట్టండి, చేయి పెట్టండి, ముందు చేయి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్తో చెయ్యి అలా పెట్టు. బాటిల్ పెట్టండి. ఇప్పుడు అందరి చేతులు ఒకేసారి, చేతులు స్ట్రైట్గా ఉండాలి. రెడీ స్టార్ట్. వనకూడదు చెయ్య. ఎవరికైనా మీకు చెయ్యి నొప్పుకుంటే తీసేసేయండి. ఉన్నాయి సందీప్ అన్న. ఎవ్వరు మాట్లాడకూడదు.
మీకు ఒకవేళ చేయి నొప్పి వస్తే నో ప్రాబ్లం, తీసేయండి, ఇబ్బంది పడద్దు. నువ్వు పైకి ఎత్తాలి, చెయ్య డౌన్ అయింది అట్లా. అనియా నీది ఆపేసే, నువ్వు చేయి ముడుస్తూ ఆపే నువ్వు ఆపే అంటున్నా. మీరు కూడా చేయి ముడిచినా దించినా ఆగిపోయినట్టు, దాని మీదే దృష్టి పెట్టండి. నువ్వు ఆపేరా, నువ్వు ఆపే, నువ్వు కూడా ఆపే. ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, ఏం పేరు? నుంచి ఒకసారి జశ్వంత్ 2 minutes ఇలా పెట్టింది. ఇంకో తమ్ముడి పేరు 3 minutes. ఈ చెల్లి వాళ్ళిద్దరు, ఈమె 4 minutes, ఆమె 4.5 minutes. ఇది ఎందుకు చేయించాను తెలుసా? నేను యేసు ప్రభువారు సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నారు తెలుసా? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇలా 5 నిమిషాలు కూడా పెట్టేలాగా బాటిల్ ఈ బాటిల్ని ఏం చేయలేకపోయారు, దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు కదా. కానీ యేసయ్య మన కోసం ఎంత బరువైన సిలువను మోసుకుని వెళ్ళి ఎంత బాధపడ్డారో చూడండి. ఆయన సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది? తలకేం పెట్టారు? ఒళ్ళంతా ఏమైంది? కొరడాలతో కొట్టారు. ఇంకోటి చెప్పిన జాగ్రత్తగానండి, యేసయ్య సిలువ వేయబడినప్పుడు రోమా గవర్నమెంట్ చట్ట ప్రకారం డ్రెస్ ఉండదు. వితౌట్ డ్రెస్, బొమ్మలో మనం చూడలేవని డ్రెస్ వేశారంతే. యేసయ్య మన కొరకు అంత బాధపడి మనకు రక్షణ అనుగ్రహించారు. కాబట్టి యేసయ్య మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమను ఎప్పుడు మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి గాలి ఉంది, దెబ్బలేం తగలలేదు, వీళ్ళ చేతిలో పెట్టింది నాకు తెలిసి 50 గ్రాముల బరువు అంతే. కానీ యేసయ్య సిలువ మోసిన బరువు ఎంత తెలుసా? 150 kgs. ఆ బరువు మోసి 6 గంటల సేపు ఆయన సిలువలు అలాగే ఉన్నారు. వీళ్ళైతే బాధపడ్డారు. యేసుప్రభు వారు బాధపడినా దిగటానికి వీలు లేదు. మంచినీళ్ళు అడిగితే చేదుది ద్రాక్షారసం లాగా కలిపి చిరకాని తాగు అన్నారు. మరి యేసయ్య మనల్ని ప్రేమించి అంత బాధపడితే, అంత బాధపడి మనల్ని రక్షిస్తే మనం ఆయనకి నచ్చినట్లుగా బ్రతుకుదామంటారా, బ్రతకద్దంటారా? బ్రతుకుతాను, నేను యేసయ్య కొరకు అనాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్య నా కొరకు అంత బాధను అనుభవించినందుకు నీకే వందనాలయ్యా. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. ఓకే, థ్యాంక్స్ రా, వెరీ గుడ్. వెళ్ళండి. సరే మీ ఇద్దరు, సరే నలుగురు రండిలే, నలుగురు కష్టపడ్డారు కదా, రండి. అక్క రమ్య అక్కరా, ఈ నలుగురికి అక్క లాలీపాప్ ఇస్తారు. క్లాప్స్ కొట్టండి వీళ్ళ నలుగురికి. వీళ్ళకి ఏం చేయాలో తెలియకపోయినా వచ్చి మన దగ్గర నించున్నారు కదా, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళు మంచిగా చేశారు, వెరీ గుడ్. ఎన్ని గంటలు యేసుప్రభు వారు సిలువలో ఉన్నారు చెప్పండి? టైము ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం అయ్యో బాబోయ్, ఓకేనా. ఇప్పుడు సందీప్ అని వస్తారు, ఒక 10 minutes 10 minutes 10 minutes, మొత్తం ఎంత? 20. హాఫ్ అన్ అవర్ డివోషన్ చెప్తారు మీకు, నా సంబంధం లేదు ఇంకా. ఓకే అన్న డివోషన్ చెప్తారు కొంతసేపు, మనం విందాం జాగ్రత్తగా. నేను అడుగుతాను క్వశ్చన్స్, ఇంకా అక్కడ ఉన్నాయి, గిఫ్ట్లు చాలా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం, రండి అన్న. హలో
హలో పిల్లలు, బాగున్నారా? ఓకే, మీరు అంతసేపు ఉండలేరు కానీ నేను చాలా తక్కువ టైంలోనే ముగిచ్చేస్తా క్లాస్. ఓకేనా? మీకు అంత ఓపిక లేదు, నాకు అర్థమైపోయింది. ఓకే, పాట పాడదాం, ఏదైనా సాంగ్ పాడదాం. మీకు నచ్చిన పాట ఏంటి చెప్పండి. సిబిఎస్ఈలు బాగా నచ్చిన పాట ఏం పాట? యేసయ్య. ఓకే, పాడదామా? రెడీ? బాయ్స్కి మీకు ఆ పాట ఇష్టమే కదా? ఇష్టం బాయ్స్కి. यीशु मुझसे प्यार करता है कितना गहरा. స్టాండ్ అప్ ఒకసారి పాడదాం. యాక్షన్ చేస్తారు. పాడకొచ్చా? యాక్షన్ వచ్చా? ఓకే, పాడదాం. రెడీ? 1 2 2 3 స్టార్ట్. यीशु मुझसे प्यार करता है कितना गहरा, यीशु मुझसे प्यार करता है कितना गहरा, कितना गहरा, इतना गहरा, कितना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. यीशु मुझसे प्यार करता है कितना गहरा, यीशु मुझसे प्यार करता है कितना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. मतलब यीशु मुझसे प्यार करता है कितना गहरा. बोलो इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, कितना गहरा. यीशु मुझसे प्यार करता है कितना गहरा, इतना गहरा, इतना बॉयस చేయాలి పాడాలి. इतना गहरा, इतना गहरा, इतना गहरा. यीशु मुझसे प्यार करता है कितना गहरा, यीशु मुझसे प्यार करता है कितना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. ఓకే, కూర్చుందాం. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకునే లెసన్ పేరు ఏంటంటే ప్రేయర్, ప్రార్థనా శక్తి. ఏంటిది? ప్రార్థనా శక్తి. నేను కండద వాక్యం చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఓకేనా? ఓకేనా? అందరు స్ట్రైట్ కూర్చొని బైబిల్స్ ఓపెన్ చేసి ఇటే చూడండి. మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడగను నేను. ఓకేనా? మీకు అంత ఓపిక లేదు, నాకు అర్థమైపోయింది చాలా ఈజీగా. ఓకే, చూడండి, నాతో పాటు చెప్పండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. కీర్తనలు 66:19. God has surely listened. God has surely listened. ఓకేనా? అర్థమైందా? ఓకే, మన పాఠం పేరేంటి? మన లెసన్ నేమ్ ఏంటన్నా? ప్రార్థన శక్తి, పవర్ ఆఫ్ ప్రేయర్. చెప్పండి, పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా శక్తి. ఓకే, మన పాఠం పేరేంటి? ప్రార్థన శక్తి. ఈ లెసన్ అవ్వగానే మిమ్మల్ని అడుగుతా, మీ జీవితంలో నిజంగా ప్రార్థన వల్ల ఏమైనా గొప్ప కార్యాలు జరిగాయా? ఒకసారి ఆలోచించండి. పెద్ద పిల్లలు జరిగాయి ఎవరి జీవితంలో అన్నా? సో లాస్ట్లో అడుగుతా, వాళ్ళు వచ్చి చెప్పండి. ధైర్యంగా నేను చెప్పగలను అనుకునే వాళ్ళు రండి, లేకపోతే నాట్ నెససరీ. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అమెరికా దేశంలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన పేరేంటి? డాక్టర్ స్టీఫెన్. ఏంటి ఇతని పేరేంటి? స్టీఫెన్. డాక్టర్ గారి పేరేంటి? స్టీఫెన్ డాక్టర్ గారు మంచి పేరు పొందిన డాక్టర్. ఆయన హాస్పిటల్లో ఏంటంటే మంచి గౌరవం, రెస్పెక్ట్ ఉంటాయి. చాలా సీనియర్ డాక్టర్. ఎవరు ఈ సీనియర్ డాక్టర్? ఈ డాక్టర్ గారి పేరేంటి? స్టీఫెన్ డాక్టర్ ఎప్పుడు కూడా తను ఎక్కువగా పెద్ద పెద్ద సర్జరీస్ చేసేవాడు. చాలామందికి బోన్స్ ఇరిగిపోయినా సరే, బోన్ ఫ్రాక్చర్ అయినా సరే ఏం చేసేవాడు ఆయన? గొప్ప గొప్ప బాగా సర్జరీ చేసి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన కాళ్ళు చేతులు బాగా అతికిచ్చేవాడు. ఆయన సర్జరీ చేసేవాడు. అలాగా ఖాళీ టైంలో ఎక్కువగా స్టీఫెన్ డాక్టర్ పరిశోధన చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నాడు? పరిశోధన. ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో అన్నీ చూస్తా, టెస్ట్ చేస్తూ ఉండేవాడు. ఎందుకు చేస్తున్నాడంటే స్టీఫెన్ డాక్టర్ ఒక కోరిక ఉంది. అదేంటంటే నేను ఎలాగైనా సరే క్యాన్సర్కి, బోన్కి సంబంధించిన క్యాన్సర్కి ఏం చేయాలి, నేను ముందు ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాలని చెప్పి డాక్టర్ గారు ఎక్కువ ఖాళీ సమయంలో కూడా ఆయన ఎప్పుడు ల్యాబ్లో ఉండి రకరకాల పరీక్షలు చేస్తూ ఉండేవాడు.
మనం కూడా ఏం చేయాలంటే ఖాళీ సమయంలో ఎక్కువ ప్రార్థన చేసుకుంటాకి దేవునిలో గడపటానికి మనం సమయాన్ని ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్కి, టీవీలకి, రకరకాల ఆటపాటలకు మనం ఏం చేస్తాం, సమయాన్ని ఇస్తాం. కానీ ఈ డాక్టర్ గారు ఏం చేస్తాం చూడండి ఒకసారి ఈ పిక్చర్లో గమనించిన ఏం చేస్తున్నారు ఆయన ల్యాబ్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టులు ఆయన చేస్తూ ఉన్నాడు. అలా రోజు ఖాళీ టైంలో అన్న రకరకాల బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చి రకరకాల పరీక్షలు చేస్తూ ఉన్నాడు. ఎవరు డాక్టర్ గారి పేరేంటి? స్టీఫెన్ డాక్టర్. ఏం చేస్తున్నాడు ఆయన? పరిశోధనలు చేస్తున్నాడు. మన పాఠం పేరేంటి? ప్రార్థనా శక్తి. డాక్టర్ గారు రోజు రకరకాల పరిశోధనలు చేస్తున్నాడు. రోజు మంచిగా ప్రేయర్ఫుల్గా ఉండేవాడు ఆయన. బాగా ప్రార్థన చేశారు. ఎవరు? స్టీఫెన్. మరి మీరు నిజంగా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి పిల్లలు? తమ్ముడు ప్రార్థన చేస్తున్నావా? చెల్లి ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నారా? బాయ్స్ చేస్తున్నారా? పెద్ద పిల్లలు చేస్తున్నారా? మనం రోజు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తాము మన లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రార్థనలు అయితే వీ హ్యావ్ జీరో రిజల్ట్. సో ఈయన బాగా పరిశోధన చేస్తున్నారు. ఎవరు? స్టీఫెన్ డాక్టర్ పరిశోధన చేస్తున్నాడు. రోజు రోజుకి పరిశోధన సక్సెస్ వైపు దూసుకెళ్తుంది. ఆయన రోజు కొంచెం పరీక్ష చేస్తున్నాడు. ఈయన తీసుకున్న ప్రాజెక్ట్ ఏమవుతుంది? సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రోజు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు చెప్పండి? ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు గర్ల్స్ చెప్పండి? ఓకే, ఇంగ్లీష్లో కొటేషన్ ఇది ఏంటిది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే ప్రేయర్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రేయర్ కూడా ఏం చేస్తుంది? ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈయన పర్ఫెక్ట్నెస్కి దేవుడు ఒకరోజు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఒకరోజు బాగా ల్యాబ్లో ఉండి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు డాక్టర్ గారు. ఒకే చైర్ నుంచి లేచాడు. సక్సెస్ ఏమన్నాడు? సక్సెస్ ఏమన్నాడు? చెప్పండి మీరు అనండి. నేను సాధించానండి. 10th మంచి మీ క్లాస్లో మీ స్కూల్లో ఫస్ట్ వస్తే మీ ఫోటో వేస్తారు. మీరు అలా చేపెడతారు. పొండే వాటరా? దీని సింబల్ ఏంటి? అరే పొండేరా వాటర్ అక్క. దీని సింబల్ ఏంటి? వాటర్ పొండేనా? సక్సెస్. ఓకే, నువ్వు మంచిగా సాధిస్తే నీ ఫోటో ఎక్కడ ఉంటుంది నాన్న? బ్యానర్లో. బ్యానర్లో ఉంటుందండి. ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి అక్క? తమ్ముడు ఎక్కడ ఉంటుంది చెప్పు నాన్న? కాలేజ్ స్కూల్లో మీకు ఫోటో వేస్తారు. ఫోటోస్ దండేస్తారేంటి? ఎయిర్గా న్యూస్ పేపర్లో వేస్తారు. సో వెరీ గుడ్, సక్సెస్ సాధించాడు. ఎవరు? స్టీఫెన్ సక్సెస్ సాధించగానే హాస్పిటల్ అందరూ వచ్చేసారు. జూనియర్ డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ కంగ్రాట్స్, వెరీ గుడ్ డాక్టర్, మీరు బాగా మంచి సాధించారు డాక్టర్ అని అందరూ ఏం చేస్తున్నారు? షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. డాక్టర్ ఏం చేశారంటే ఒక క్యాన్సర్కి, బోన్కి సంబంధించిన క్యాన్సర్కి ఆయన ఏం చేశారంటే ఒక మెడిసిన్ని ఏం చేశారు డాక్టర్? కనిపెట్టారు. దానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? డాక్టర్ గారు వెంటనే కాల్ వచ్చింది. ఎవరికి? ఈ కాల్ కాదురా, ఫోన్ కాల్ వచ్చింది. ఏమొచ్చింది? డాక్టర్ గారు కాల్ వచ్చింది. ఓకే, ఫోన్ కాల్ వచ్చింది. ఆ దేశం యొక్క ప్రెసిడెంట్కి సార్ ఫోన్ చేశారు. మిస్టర్ స్టీఫెన్, కంగ్రాచులేషన్స్, యూ డన్ ఏ గుడ్ జాబ్. ఏమన్నారు ప్రెసిడెంట్ సారు? స్టీఫెన్ గారు మీరు మంచి పని చేశారు, చాలా గొప్ప విషయం మాకు చెప్పారు, తెలిసింది. మీరు రేపు ప్రెసిడెంట్ ఆఫీస్కి వచ్చి మీరు మంచి అవార్డు తీసుకోండి అన్నప్పుడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా అవార్డు వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఏం చెప్తారు చెప్పండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటారు. స్టీఫెన్ దగ్గర ఏమొచ్చింది? మంచి అవార్డు వచ్చింది. రేపు పిల్ల ఏం చేయాలి? ఆయన అవార్డు తీసుకోవాలి. స్టీఫెన్ డాక్టర్ మెసేజ్ వచ్చింది, రేపు మీరు 11 కల్లా, మార్నింగ్ 11 AM కల్లా వచ్చి ఏం చేసుకోవాలి? అవార్డుని తీసుకున్నాను. స్టీఫెన్ డాక్టర్ చాలా హ్యాపీగా అయింది. హాస్పిటల్ అందరికి స్వీట్లు పనిచేశారు. త్వరగా రెడీ అవుతున్నారు. కార్ డ్రైవర్ వచ్చేసాడు వెంటనే. మిస్టర్ కార్ డ్రైవర్, కమ్ మ్యాన్, వేర్ స్టాండింగ్ దేర్, కమ్ ఫాస్ట్ మ్యాన్. ఏంట్రా నాకు ఈ శిక్ష? ఇప్పుడు మనం బాగా మంచిగా వాడుకుంటాం అన్న శ్రీరామ్ని. రెడీ సార్. వెరీ గుడ్. రేపు మార్నింగ్ మనకి 11 AMకి నేను ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు కార్ని తీసుకెళ్ళి మంచిగా సర్వీస్ చేసి పెట్రోల్ బాగా ఫిల్ చేసుకుని రెడీగా ఉంది సార్. నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేద్దాం, ఓకేనా? డోంట్ మిస్ ద టైం. వెరీ గుడ్, వెరీ షార్ప్ అట్ వెరీ గుడ్ బ్యాన్. ఓకే సార్. సాలరీ ఇచ్చానా?
శాలరీ తీసుకో, వెళ్ళు. రేపు మార్నింగ్ త్వరగా షార్ప్గా రావాలి, సరేనా? వెరీ గుడ్. ఓకే, రేపు పొద్దున్నే నేను రెడీ అవ్వాలి. మంచి కోటు డ్రెస్ తీసుకొని రెడీగా. ఇక్కడే ఉండు స్టీఫెన్, వేర్ గోయింగ్, యూ స్టే హియర్. ఓకే, డాక్టర్ గారు ఏం చేయాలి? రేపు మార్నింగ్ వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అవార్డు తీసుకోవాలి. పొద్దున్నే లేసే డాక్టర్ బ్రష్ చేసుకుని, ఎస్ఐ నేను మంచి అవార్డు తీసుకున్నా ప్రభు, నువ్వు నా తోడుకుని ప్రభు అని డాక్టర్ గారు ప్రేయర్ చేశారు. వెంటనే ఆయన మంచి యూనిఫామ్ వేస్తుంది, మంచి సూట్ బూట్ వేసుకుని అర్థం ముంచి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రాక్టీస్. మనం కూడా ఏం చేస్తాం? ప్రాక్టీస్ ఏం చేయం, మన ఫోన్లో ప్రాక్టీస్ చేస్తాం. బాగా ఫోన్లో మనకు వచ్చింది ఇదే, జింగ్ 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 అని చేస్తూ ఉంటాం. మీకోసం మంచి ఫోన్ పాట రెడీ చేద్దాం, ఓకేనా? అలా స్టీఫెన్ డాక్టర్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏయ్ మిస్టర్ మార్క్, కమ్ మ్యాన్. నీ పేరు మార్క్ రా, మా పేరు మార్చాము. కార్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ? ఎస్ సార్. ఓకే, యువర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్? ఎస్ సార్. వెరీ గుడ్, కమ్ మ్యాన్. రెడీ, వీ హ్యావ్ టు గో ఇన్ అ కార్. టైం త్వరగా నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయి, ఓకేనా? ఫాస్ట్గా బానిచ్చు, 100 తగ్గకూడదు. స్లో మ్యాన్, స్లో. ఓకే మార్క్, ఓకే యూ స్టే హియర్. ఓకే, నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి వస్తాను, ఓకేనా? నేను ఫోన్ చేస్తాను, ఓకేనా? వెరీ గుడ్. మళ్ళీ సాయంత్రం నన్ను పికప్ చేసుకుని రెడీగా ఉండి, ఓకేనా? ఎక్కడికి వెళ్ళిపోవు, ఇక్కడ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. స్టీఫెన్ డాక్టర్ వెళ్ళారు, అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటిది? డియర్ ప్యాసింజర్స్ కైండ్లీ లిజన్, ఎయిర్ ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు హెవీ రైన్ఫాల్ అండ్ హెవీ ట్రాన్స్పోర్ట్. స్వాష్ కదా, మీరు బిగ్ బజార్కి వెళ్తే ఏమొస్తుంది? వస్తారు కదా, మీరు కౌంటర్కి వెళ్ళండి, కౌంటర్ పే చేయండి, మీరు కంపల్సరీ రండి, తీసుకోండి, సోప్స్ తక్కువ మాత్రమే. ఓకే, ఇలా ఫ్లైట్ అన్నీ ఏమైందంట, వర్షం వల్ల, తుఫాన్ వల్ల ఏమొచ్చిందా మనకి? వర్షం వచ్చింది. మనకి ఎంత చల్లగా ఉంది కదా, ఇప్పుడు కూడా ఏసీ వేసాల్సిన అవసరమే లేదు. దేవుడే మనకి ఏసీ పంపించాడు కదా, చల్లగా ఉంది. ఏమైంది? ఫ్లైట్స్ అన్ని పెద్ద వర్షం రావటం వల్ల, సైక్లోన్ మారిపోవడం వల్ల స్టీఫెన్ గారు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. స్టీఫెన్, వాట్ హ్యాపింగ్? ఫస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్లీ. మార్క్, హలో మార్క్, ఉన్నావా? ఉన్నావు, వెరీ గుడ్ మార్క్, బతికిచ్చు. మనం కార్లో వెళ్ళిపోదాం. ఎస్ సార్. సార్ చాలా దూరంగా సార్. నో మ్యాన్, యూ రెడీ, వీ గో ఫాస్ట్. నాకు టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. కార్ రెడీ చేయి, గబ్బా వెళ్ళిపోదాం. గెట్ మ్యాన్, గెట్ రెడీ. బ్రేక్ వేసాడు. వాట్ మ్యాన్ స్టీఫెన్, వాట్ హ్యాపెన్? మార్క్, వాటర్. రోడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. వాట్ షిట్. ఏమన్నాడు చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ వాటర్. వర్షం పడి ఏమైందంట, రోడ్లు నింపినాయి. మార్క్, వాట్ డూయింగ్ సంథింగ్ మ్యాన్? ఏదో ఒకటి చేయి మార్క్, నాకు అర్థం కావట్లేదు. త్వరగా వెళ్ళిపో, 11 అయిపోతుంది. అవార్డు మిస్ అయిపోతే నా ప్రెస్టీజ్ అవార్డు. అసలే పేపర్ వాళ్ళు వస్తారు, ప్రెస్ వాళ్ళు వస్తారు. వాట్ మార్క్, డూ సంథింగ్ మార్క్. ఏం చేయలేను సార్, నేనేం చేయలేను. ఏం చేయలేం మార్క్. మార్క్ చూడు, మార్క్ పట్టుకో మార్క్. చూడు ఏమైంది, రోడ్స్ అన్నీ పడిపోయినాయి, తుఫాన్ వచ్చింది. ఆ రోడ్ మీద అడ్డంగా చెట్లు పడిపోయినాయి, వెళ్తా కారు కూడా అయిపోయినాయి. ట్రాఫిక్ మొత్తం ఏంది? జామ్. ఏమైంది తెలుసుగా జామ్? ఏం చేస్తాం జామ్ని? బ్రెడ్లు వేసుకొని. ఆ జామ్ కాదు, ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే, ట్రాఫిక్ జామ్ ఏమైంది? స్టీఫెన్ డాక్టర్ గారు చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఇంత కష్టపడి మంచి అవార్డు తీసుకుంటున్నా, కానీ నాకేంటి అవార్డు తీసుకునే అవకాశం పోయిందని చాలా డిసప్పాయింట్. అప్పటికి టైం 10:40 అయింది, వెళ్ళాల్సిన ఛాన్సెస్ 0. ఏమని? వెళ్ళే అవకాశం లేదు. బాగా బయటకు వచ్చేసి కార్లోంచి, మార్క్ యూ స్టే దేర్, అక్కడే ఉండి, నాకు బాగా టైర్డ్ అయిపోయాను, ఏదో ఒకటి ఇక్కడ కాఫీ కదా ట్రై చేస్తాను. చూసాడు, అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, బాగా తడిసిపోతున్నాడు. పక్కన ఒక ఇంటికి వెళ్ళాడు. హలో, ఎవరైనా డోర్ తీయండి. ఎవరు లేరంట. ఎవరున్నారు ఇంట్లో? బాబు, ఈ ఇల్లు తీ, ఇట్లా తలుపు. ఎవరు తీసినట్టున్నారు అబ్బా తలుపు. అప్పుడు ఒకళ్ళు తీశారా, పట్టుకో. అదే వదిలేసి చూడండి, ఎవరన్నారు? కనిపిస్తుంది, అందరు పిక్చర్ కనిపిస్తుందా? ఓకే, ఏంటిది? ఏంటి రాగాలు ఇస్తున్నాం మీరు? ఓకే, ఇట్రా. ఓకే, వెరీ గుడ్. ఒక మామగారు వచ్చారు. మామగారు వచ్చి అడిగారు, బాబు ఎవరిని చెప్పండి, ఏం కావాలి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను ఏ విధంగా సహాయం చేయంటే, నేను బాగా తడిసిపోయానండి, కొంచెం ఇంట్లో కూర్చోవచ్చు అంటే, సరే రండి సార్, కూర్చోండి సార్ అని కూర్చోబెట్టింది. మామగారు వాటర్ ఇచ్చింది, తాగాడు, తల తుడుచుకున్నాడు. ఆయన మామగారు కొంచెం కాఫీ కానీ టీ కానీ ఇస్తారంటే, సరే అండి, మీరు చాలా మంచి వ్యక్తిలో ఉన్నారని చెప్పి మామగారు కాఫీ టీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు?
స్టీఫెన్ డాక్టర్ గారు ఇచ్చారు. స్టీఫెన్ డాక్టర్ గారు రూమ్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ మామగారు ఏం చేస్తారంటే కాఫీ ఇచ్చి ఒక రూమ్లోకి వెళ్ళి ఆమె ఏమేం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆమె ఏం ప్రార్థన చేస్తుంటే, యేసయ్య ఇదిగో నా మనవడికి ఒక్కగారొక మనవడికి క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్, త్వరలో చచ్చిపోతాడంట, ఎవరు క్యూర్ చేయలేకపోతున్నారు. క్యూర్ చేసే డాక్టర్ ఒక్క డాక్టర్ ఉన్నాడు, ఆయన డాక్టర్ పేరు స్టీఫెన్. ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, నువ్వు ఆ డాక్టర్ గారిని నా దగ్గర తెప్పించు యేసయ్య, నేను వెళ్ళలేను, ముసలి దాన్ని ఎక్కడ నడవలేనని చెప్పి ఆ మామ ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. స్టీఫెన్ డాక్టర్ గారు అన్ని చూస్తున్నారు, మా అమ్మని చూస్తున్నారు, ప్రార్థన చేస్తుంది, బయటికి మాత్రం రావట్లా. నోట్లో ప్రార్థన చేసుకున్న, ప్రభువా సహాయం చేయి ప్రభువా, స్టీఫెన్ డాక్టర్ తీసుకుని యేసయ్య నా మనవడు చచ్చిపోతున్నాడు అని ఆ భారంతో ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. మనం కూడా మన మమ్మీ డాడీ మన కోసం ఏం చేస్తారు, ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే అమ్మా నాన్న మాట అస్సలు వినట్లా. ఏది వద్దంటే అదే చేస్తాం, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తాం, ఏది ముట్టుకోవద్దంటే అదే ముట్టుకున్నాం, ఏది చూడకూడదంటే అదే చూస్తాం, బూతు మాటలు ఆడొద్దంటే నోటి నిండా బూతులే ఉంటాయి, చేతులు అబద్ధాలు ఆడతాయి, చేతులతో దొంగతనం చేస్తాం, కాళ్ళతో అందరిని తంతాం. అవునా కదా? మనం ఎలా ఉన్నాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నామా, సాతాను బిడ్డలుగా ఉన్నాం ఒకసారి ఆలోచించుకొని. సో మా అమ్మ ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చారు, మా అమ్మగారు వాట్ హ్యాపెన్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా నా మనవడయ్యా చచ్చిపోతున్నాడయ్యా, చావు బతుకుల్లో ఉన్నాడు. స్టీఫెన్ డాక్టర్ అంటే ఎవరో, ఆ డాక్టర్ మాత్రమే మా అబ్బాయిని ఏం చేయగలడు, బ్రతికించగలనంట. ఎక్కడికి తీసుకెళ్ళలేను నేను, ఆయన ఎక్కడో నాకు తెలియదు అని బాధపడతా ఉంది. అప్పుడు స్టీఫెన్ డాక్టర్ గారికి మొత్తం అర్థమైంది, ఎందుకు నా ఫ్లైట్ ఆగిపోయింది, క్యాన్సిల్ అయింది, ఎందుకు నా కారు రోడ్డు మీద ఆగింది, ఎందుకు నేను ఈ ఇంటికే వచ్చా. ఓకేనా? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అసలు? కొంతమంది ఏదో ఉంటుంది ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అనుకోకుండా ఇక్కడికి వస్తారు. కొంతమంది ఎక్కడికో ఊరి నుంచి ఇక్కడికి వస్తారు, అనుకోకుండా ఎక్కడికి వచ్చారు మీరు, VBSకి వచ్చారు. అంటే ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి అంటే ఎవరి చిత్తం అది? ఇంకో కారణం ఏంటి? ప్రేయర్. సో స్టీఫెన్ డాక్టర్కి ఎంతో సంతోషం, మా అమ్మగారు ఆ స్టీఫెన్ డాక్టర్ ఎవరో కాదు నేనే అని చెప్పి వెంటనే ఆయన చేసంటే తన దగ్గర ఉన్న ఒక క్యాన్సర్కి సంబంధించిన ఒక ఇంజెక్షన్తో బాబుకి ఇంజెక్షన్ చేయడం జరిగింది. బాబుకి క్యూర్ అయిపోయింది. స్టీఫెన్ డాక్టర్ అవార్డు తీసుకోలేదన్న బాధ లేదు ఇప్పుడు. ఏం సంతోషం ఉంది? ఒక బాబుని బ్రతికించా. ఎవరు బ్రతికిచ్చారు? ఎవరి ప్రార్థన? ఒక మా అమ్మ చేసిన ప్రార్థన స్టీఫెన్ ఎక్కడ నడిపించింది? మా అమ్మగారి ఇంటికి నడిపించింది. చూడండి తిప్పునానా, స్టీఫెన్ డాక్టర్ అవార్డు తీసుకుని బాధ లేదు, బాధపడలా, కానీ ఆయన అవార్డు ఆయన ఖచ్చితంగా అందింది. అవార్డు కూడా నెక్స్ట్ రోజు, ఆ రోజు క్యాన్సిల్ అయింది, తర్వాత అవార్డు తీసుకున్నారు. సారేపాతి విధవరాలకి తింటాకి కొంచెం పిండి ఉంది, కొంచెం ఉంది. ఆమె ప్రార్థన చేసి ఉంటుంది, ఖచ్చితంగా దేవుడు ఎవరిని పంపించారు? ఎవరిని పంపించాడు రా? సో మనం ప్రార్థన చేసి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనకు సహాయం కోసం ఎవరో ఒకరిని ఖచ్చితంగా పంపిస్తాడు. సో మన జీవితంలో ప్రార్థన వల్ల అద్భుతాలు ఎవరి జీవితంలో జరిగాయా? చెప్పండి. జరిగాయా? మేము ప్రార్థన చేస్తాం, మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి అని ఎవరైనా చెప్పగలరా? సో మీరు భయపడుతున్నా సరే ధైర్యం తెచ్చుకోండి. మనం ఒక విషయం చెప్పటం వల్ల ఇంకోళ్ళు మారే అవకాశం, మంచిగా మారే అవకాశం మన వల్ల లభిస్తుంది. సో మనం ధైర్యంగా ఉండాలి, దేవుని విషయంలో సిగ్గుపడకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. 5 పాఠాలు. ఏం పాఠాలు? మంచి, పరివర్తన, లోబడి, ప్రార్థించి, ఫలించి, ప్రకటించి. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఇమిడి ఉంటాయి. సో మనం ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్న వేసి ప్రార్థన చేయాలి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన మన తల్లిదండ్రులకి బలం, మన తల్లిదండ్రుల ప్రార్థన మనకి బలం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే 1 మోకరించండి, 2 చేతులు జోడించండి, 3 కళ్ళు మూసుకుందాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మళ్ళీ ఈ మంచి వేళలో
చిన్న పిల్లలము మేము యేసయ్య ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో యేసయ్యా నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో యేసయ్యా నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ప్రార్థన వల్ల ప్రభు అద్భుతాలు జరుగుతాయి ప్రభు. ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ప్రభు మా జీవితాన్నే మార్చేస్తుంది తండ్రి. ప్రార్థన లేని జీవితం ప్రభు మరి జీరో ప్రభు. ప్రార్థన లేని జీవితం శూన్యం ప్రభు. ప్రార్థన లేని జీవితం వ్యర్థం ప్రభు. ప్రభు మేము మా జీవితం మేము ప్రార్థన కలిగి ఉంటాక సహాయం దయచేయండి తండ్రి. ఉదయకాల ప్రార్థన దయచేయండి తండ్రి. రాత్రి పడుకునే ముందు ప్రభు మీ యొక్క కాపుదల ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. మా జీవితం ప్రభు ప్రార్థనతో ప్రభు ముడిపడి ఉండేలా భాగ్యాన్ని దయచేయండి తండ్రి. చిన్నపిల్లలకు ప్రభు ప్రార్థన నేర్పించింది తండ్రి. ఆ ప్రార్థనలో ప్రభు వారు ఎదుగుటగా సహాయం దయచేయండి తండ్రి. నిరంతరం ప్రార్థన యొక్క భారం ప్రభు వారిలో పెట్టండి తండ్రి. కుటుంబం కోసం ప్రభు వారి యొక్క భవిష్యత్తు కోసం బలంగా ప్రార్థించే మంచి ప్రార్థనా వీరులుగా వారిని మార్చండి తండ్రి. ఈ రోజంతా ప్రభు మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. వెరీ గుడ్. అలా కూర్చుందాం. వెళ్ళిపోతే ఎక్కడ ఉందాం గేమ్స్. నా 10th క్లాస్, ఇంటర్ క్లాస్, డిగ్రీ వాళ్ళు కిందకి వెళ్ళిపోండి. నా క్లాస్ వాళ్ళు కిందకి వెళ్ళాలి. మిషనరీ స్టోరీ వినేవాళ్ళు